ఇప్పుడు నేను మీకు ఒక కథ చెప్తా, మంచిగా వినాలి మరి, సరేనా? అనగనగనగనగా ఓ ఊరు, దాని పేరు ముత్యాల నగరం. ముత్యాల నగరానికి మీదికెళ్ళి వచ్చేదందుకు పోయేదందుకు గాలి మోటార్ల సౌలతి. ఏం గమ్మతున్నదో ఏం మాయున్నదో తెలియదు కానీ ముత్యాల నగరానికి ఎవ్వరు బంగారంతో అడుగుపెట్టిందే ఆశం బందికానలా బందీలైతున్నారు. అసలు ఎందుకు ఇట్లా జరుగుతున్నది? బంగారానికి ముత్యాల నగరానికి ఉన్న లింక్ ఏంది? ఏమన్నా శాపమా లేకుంటే డిపోకు వాస్తులోపమా? గిది మొత్తం అర్థం కావాలంటే గిది చూడండి. మన పట్నంలా బంగారం డిపో ఉన్నది, మీకెరికేనా? ఇగో ఇదే అది. పేరు రాజీవ్ గాంధీ విమానాల డిపో గాని దినం మనుషుల కంటే ఎక్కువ బంగారం వెళ్తున్నది ఇండ్లకెళ్ళి. ఒక్క రోజన్న గ్యాప్ లేకుండా కిలోల కొద్ది బంగారం దొరుకుతున్నది. కిలోల బంగారం తెచ్చుడు ఈడ దొరుకుడు దినం నడుస్తూనే ఉన్నది. హాగో వీడెవడో బూటు సాక్సుల కింద బంగారు రేకులు కొట్టించుకొని వచ్చిండు. ఇగో ఇంకో ఇగ్రమంతుడు బంగారాన్ని శాపత్త లెక్క చేసి కాగితాలల్లా మలుసుకొని వచ్చిండు. ఈ వారం దినాలల్లనే దగ్గర 10 కిలోల బంగారం పట్టుకున్నారు చెకింగ్ చేసే ఆఫీసర్లు. శంషాబాద్ ఎయిర్పోర్టులా బంగారం దొరకకపోతే అయ్యో అనే రోజులు వచ్చినాయి. దొరికిన బంగారంతో ఎయిర్పోర్టులా ఓ దుఃఖనమే తెరవచ్చు, మస్తు గిరాకైతుంది. దునియాల ఎక్కువ బంగారం పట్టుకున్న ఆఫీసర్ల లిస్టు తయారు చేస్తే మనోళ్ళకే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. దొరికిన బంగారం ఇల్వ లెక్క కడుతున్నారు కానీ ఎందుకింత మనతానికే తీసుకొస్తున్నారో కొన మొదలు తెలుస్తలేదట ఆఫీసర్లకు. ఏడికెళ్ళి తెచ్చి పాడైతున్నారో గాని గంజాయి కూడా మాగానే దొరుకుతుందిడా. చూస్తుంటే మన శంషాబాద్ అంతర్జాతీయ విమానాల డిపో గొప్పతనం